JNA టుడే. నా పేరు శ్రవంతి. ఈ నాయకులు భీమ్లా నాయక్ ను ఏం చేయగలరు? తెలుగు రాష్ట్రాలలో సంచలనాత్మకంగా మారిన పవర్ స్టార్ సినిమా భీమ్లా నాయక్ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు దారితీసింది. భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు విధించడం జగన్ పైశాచికం. మా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేకే టికెట్ల రేట్లు తగ్గించడం ఈ కక్ష సాధింపు చర్యలు అంటూ పవన్ ఫ్యాన్స్ జనసేన లీడర్లు విమర్శిస్తున్నారు. మీ శాడిజం తగ్గదా అంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఏపీ సీఎం జగన్ ను ప్రత్యక్షంగానే విమర్శించారు. కాగా ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫిబ్రవరి 25న చాలా సంస్థలు సెలవు దినంగా ప్రకటించాయి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవైపు పవన్ ఫ్యాన్స్ ఉత్సాహం తారాస్థాయికి చేరింది. పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు 2024 చూపిస్తాడు అంతే. పవన్ కళ్యాణ్ రికార్డులు పడుతున్నాడు. సినిమా బాగంటే అమ్మాయి ఫ్యాన్ వాళ్ళు వర్షం వస్తారు. నా పెద్దమ్మ ఎవరికి లేదు. జై పవన్ కళ్యాణ్. చూపించాడు
ఆంధ్రప్రదేశ్ ఒక్కచోట మమ్మల్ని కట్టడి చేసినంత మాత్రాన దేశవ్యాప్తంగా మమ్మల్ని ఏమీ చేయలేరంటూ సినిమా విజయాన్ని కలెక్షన్లను అడ్డుకోలేరని అంతవరకు మేము తగ్గేది లేదు అంటున్నారు. ముఖ్యంగా సినిమాల గురించి తెలుసుకోవాలంటే భీమ్లా నాయక్ సినిమా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనం కోశ్యం రీమేక్ ఇది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కే చంద్ర వహించారు. నిర్మాత నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం తమన్ అందించారు. మరి ఈ చిత్రాన్ని గురించి నెల్లూరు థియేటర్స్ వద్ద ప్రేక్షకులు పవర్ స్టార్ ఫ్యాన్స్ జేఎన్ఏ టుడే ఛానల్తో ఏమంటున్నారు, అలాగే నెల్లూరు జనసేన నాయకులు ఏమంటున్నారో తెలుసుకుందాం. క్లైమాక్స్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ అక్కడ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరో నేను ఎందుకు చెప్తున్నా మీకు అర్థం చేసుకోండి. మీరు ఒక్కసారి థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. క్లైమాక్స్ మాత్రం మామూలుగా ఉండదు. జనాలను ఏంటంటే క్లైమాక్స్లో బాధపడకుండా ఏడిపించకుండా పంపించిండు. అదొక్కటి మస్తు నచ్చింది నాకు. ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. చాలా అంటే చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ, లవ్ యూ, ఎంజాయ్ ద మూవీ బ్రో. థియేటర్స్లో వచ్చి ఇక్కడే చెప్తున్నా ఏపీ ప్రజలకు, ఒక సినిమానే ఇంత కక్షగా చేస్తుందంటే మీ నిజ జీవితాల్లో ఎందుకు కష్టంగా చేయడు? అందుకనే చెప్తున్నా, పవన్ సారు ఎంత నిజాయితీ గల ఒక నాయకుడు అంటే సినిమాలో కూడా ఆయన నిజాయితీ ఉంటుంది. సో ఆయనని తొక్కేయాలని చూస్తారు, ఎవ్వరు తొక్కేయలేరు. నెక్స్ట్ సీఎం పవర్ స్టారే. సినిమా బీజం కానీ సాంగ్స్ కానీ ప్రతిదీ హైలైట్ అండి. ఒక నాయక్ ఒక తండాలో ఎలా ఉంటారు అనేది కూడా బాగా చూపించారు. యాక్టింగ్ వేరేలో అన్నట్టు నిజ స్వరూపం చూపించారు పవర్ స్టార్ది. సో జగన్ సార్ మీరు ఏం చేసినా ఆ పవర్ని టచ్ చేయలేరు. కానీ అది పేలిపోయిందంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈసారి పవన్ ఫ్యాన్స్ అందరికీ ఇది వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి పవన్ సార్ని గెలిపేయండి సార్. రెండు పార్టీల మధ్యన యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అదే ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారి కోపాన్ని పొలిటికల్గా ఉన్న ఆ కోపాన్ని రానా మీద చూపించినట్టున్నాడు ఈ సినిమాలో. చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. నిజంగా అంటే ఇద్దరు హీరోల్ని ట్యాకిల్ చేయడం అనేది, అది ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం అనేది డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళిద్దరిని కూడా ఫస్ట్ సినిమాని కాకుండా చాలా బాగా అసలు వాళ్ళిద్దరిని ట్యాకిల్ చేశాడు. చాలా బాగుంది. రోజు భీమ్లా నాయక్ మూవీ చూసి వచ్చాము. చాలా బాగుంది. అది వరల్డ్ వైడ్ రివ్యూస్, ప్రీమియం షోస్ కూడా నిన్న యుఎస్లో జరిగినాయి. ఓవర్సీస్ నుంచి కూడా చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. ఈవెన్ అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. మేము కూడా ఈరోజు అందరూ మన కార్యకర్తలతో కానివ్వండి, అభిమానులతో అందరితో వెళ్ళి చూసాం. చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. నిజంగా కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం కూడా పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రుల్ని కానివ్వండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ ప్రభుత్వం పనితీరుని కూడా నేర్చుకోవాలా. ఎప్పుడు ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధింపు మీదే చూస్తుంటారు, దృష్టి పెడుతుంటారు. మొత్తం విఆర్ఓస్లని, తహసీల్దార్లని సినిమా టికెట్ల మీద, రేట్ల మీద కానివ్వండి, అదేవిధంగా థియేటర్ల చుట్టూరు తిప్పుతున్నారు. ముఖ్యంగా వైసీపీకి ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఏంటంటే ముఖ్యమైన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలు కోరుకుంటున్న సమస్యలు తీర్చమని చెప్పి కోరుకుంటున్నారు. ఆ సమస్యల మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చూసుకుంటే నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువైపోయినాయి. అదేవిధంగా రోడ్ల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ట్యాక్స్, చెత్త పన్ను అని, ఇంటి పన్ను, నీటి పన్ను అని చెప్పి విపరీతంగా అందరు ప్రజల మీద భారం మోపుతున్నారు. సిమెంట్ రేటు కూడా, భారతీయ సిమెంట్ రేటు కూడా తెలంగాణలో తక్కువ ఉంది, మన ఆంధ్రాలో ఎక్కువ ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ టీటీడీ టికెట్లు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు, సామాన్య భక్తులు కూడా ఎవరికి అందకుండా ఉండడానికి. ఈవెన్ చీప్ లిక్కర్, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చీప్ లిక్కర్ని అధిక ధర అమ్మేసి చాలా మంది ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు కూడా యువతకు ఎక్కడ లేదు. అదేవిధంగా జీతాలు కూడా ఎవరికి సరిగ్గా ఇవ్వటం లేదు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి. ఇలాంటి అన్ని ముఖ్యమైన అన్ని వదిలేసి సినిమా పరిశ్రమ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కక్ష సాధింపు చేయాలని చెప్పి మొత్తం యంత్రాంగాన్ని అంతా ఆ సినిమా చుట్టూరే తిప్పుతున్నారు. అది ఎలాగుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏంటంటే మనం సూర్యకాంతాన్ని చేత్తో ఆపితే ఎక్కడ అవుద్ది, అది మూర్ఖత్వం లక్షణాలే అవుద్ది. అలాంటి అన్నీ కూడా మానుకొని, కక్ష సాధింపులన్నీ మానుకొని వైసీపీ ప్రభుత్వం ప్రజలకి పనికొచ్చేది చెయ్యాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. తప్పకుండా ఈ మూవీ చాలా బాగుంది, అందరూ కూడా చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. జై హింద్. టికెట్ల ధర అదే చెప్తున్నాం అండి. ఇప్పుడు బీసీ సెంటర్స్ లో వీళ్ళు పెట్టిన ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు అంటే అనాలోచకంగా తీసుకొని వచ్చిన జియో 35 ఏంటంటే
70 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు, కొన్నిట్లయితే 5 రూపాయలు కూడా అమ్ముతున్నారు. అది ఎలాగంటే వాళ్ళకి పాపం ఆ థియేటర్ ఓనర్లు బాధపడుతున్నారు. మేము అసలు కరెంట్ ఛార్జీలు కూడా కట్టుకోలేకపోతున్నాం. ఈవెన్ వంకాయల కిలో 80 రూపాయలు ఉంది. నిత్యావసర వస్తువులు చూస్తే ఆకాశానికి అంటుకున్నాయి. దాన్ని ముందుగా దాని మీద దృష్టి పెట్టాలి, కానీ అవి లేకపోతే పస్తులు పట్టుకోవాలి, నిత్యావసర వస్తువులు లేకపోతే. ఇదేంటంటే ఆ సినిమా మీద ఆధారపడి బతికే కొన్ని వేలాది కుటుంబాలు ఉంటాయి. కేవలము డైరెక్టరు, ప్రొడ్యూసర్స్ కాకుండా ఈవెన్ లైట్ బాయ్స్ కానివ్వండి, అదేవిధంగా థియేటర్ ఓనర్స్ కానివ్వండి, థియేటర్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, థియేటర్లో క్యాంటీన్ పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఈవెన్ పార్కింగ్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని వేలాది కుటుంబాలు ఈ సినిమా పరిశ్రమ మీద బతుకుతున్నాయి. ఏదో కక్ష సాధింపు కోసం ఒకరిని టార్గెట్ చేసుకొని చేయటము చాలా దారుణము. తప్పకుండా వాళ్ళు పక్క రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాల్ని అట్లీస్ట్ దాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సినిమా ఎవరైనా ఆపే ప్రయత్నాలు ఏమైనా సినిమా ఆపడానికి ప్రయత్నాలు ఎలా చేయగలుగుతారు? ఇది ఇంతమంది అభిమానించే, లక్షలాది మంది అభిమానించే సినిమా, దీన్ని ఆపడానికి వాళ్ళ వల్ల ఎలాగవుద్ది? అదిగాక నేను ఇందాకే చెప్పినాను, సూర్య కాంతిని ఎవరన్నా అరిచేత్తో పెట్టి ఆపాలనుకుంటే అది మూర్ఖత్వానికి దారి తీస్తుంది. అంతేగాని ఇలాంటి చీప్ టాక్టిక్స్, ట్రిక్స్ ఆపేయాలి. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎంతో తెలియగలలో, మనందరికంటే కూడా వాళ్ళు ఎంతో బాగా ఆలోచిస్తారు. వాళ్ళకి తెలియదు అనుకుంటే అది మీ అమాయకత్వం. ఇలాంటి చీప్ టాక్టిక్స్ ఆపేసి ముఖ్యంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న దాని మీద దృష్టి పెట్టండి. అదే రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలైంది. ఆత్మగౌరవానికి, అహంకారానికి జరిగిన యుద్ధంలో చివరికి ఆత్మగౌరవమే గెలుపొంది అని చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకులు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నటన అమోఘం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే ఏదో ఒక వ్యక్తి మీద కక్షతో చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు మనం పక్క వ్యక్తి పరిగెత్తకుండా ఉండాలంటే వాడిని కింద పడదోయడం కాదు, మనం కూడా పరుగు పెట్టాలి అనేది మర్చిపోయారు. ప్రజల్ని బాగు మర్చి ప్రజాక్షేమం కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, అతని వ్యవస్థని ఏ విధంగా కించపరచాలి అనే పరిస్థితిలోనే ఉంది. ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు మేము టికెట్లు తీసుకున్నాం, 10 రూపాయల టికెట్లు. అప్పట్లో వినాయకాల్లో ఉండేది. ఈరోజు తాము దోచుకునే ఆర్థిక వనరులు చూస్తే కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఒక వ్యక్తి ఎక్కడ ఎదుగుదల, అతను మంచితనం బయటకు వచ్చి ప్రజలకి చేరువవుతాడో, ఆ ప్రజల్లో అతను మమేకమై అధికారాన్ని ఏడ సాధిస్తాడో అనే కక్షతో, ఒక వ్యక్తి మీద కక్షతో వేలాది కుటుంబాలని వీధుల పాలు చేస్తున్నారని చెప్పి మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చిన్నపిల్లలప్పుడు మనం తప్పు చేసినట్లయితే పక్కన పిల్లలు కనీసం జాతీయ గీతం పాడేటప్పుడు, ఏదైనా రైమింగ్ చెప్పేటప్పుడు మనకు పొరపాటు వస్తే పక్కన వ్యక్తిని చూసైనా మనం నేర్చుకొని సరిగ్గా పడే పరిస్థితి ఉంది. ఈరోజు జనసేన పార్టీ తరఫున నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, మనం తప్పు చేస్తున్నాం అనేది పక్క రాష్ట్రాల్లో చూసేనే తెలుసుకోండి. ఎన్నో వెసులుబాట్లు, ఎన్నో ఆర్థిక వనరులు కల్పిస్తూ ఒక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. సినిమాని నమ్ముకొని ఈరోజు వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రపంచ చరిత్రలో అరుదైన రికార్డు తెలుగు సినీ పరిశ్రమ నమోదైంది బాహుబలి చిత్రంతో. అక్కడి నుంచి ఎన్నో తెలుగు చిత్రాలు పాన్ ఇండియా వైపు పరుగులు తీస్తున్నాయి. ఇటువంటి సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక సినిమా విషయానికి వస్తే మనల్ని ఎవరు ఆపేది లేదని మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఈరోజు ఆపే ప్రయత్నం కానీ మీరు చేస్తుంటే సినిమా హాల్ బద్దలు కొట్టుండే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులు ఫ్యాన్స్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మా అభిమానులందరూ ఒకే ముక్త కంఠంలో ఉన్నారు. 500 రూపాయలు టికెట్ చేస్తే 2 సార్లు చూస్తాం, 10 రూపాయలు చేస్తే 500 సార్లు చూస్తామని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అతని రెమ్యునరేషన్లో 10 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేసి సినిమా రిలీజ్ చేయమని చెప్పి ముందుకు వచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఒక వ్యక్తి ప్రజాక్షేమం కోరి వచ్చిన ఒక వ్యక్తి అతన్ని ఆపాలంటే మీరు సాధ్యం కాదు. అతని కంటే మీరు మెరుగైన ప్రజాపాలన సాగిస్తే తప్ప ఒక వ్యక్తి మీద కక్షతో అన్ని కుటుంబాలతో ఆడుకోవద్దని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. భీమ్లా నాయక్ సినిమా అదిరిపోయింది. అందరూ చూడండి, మళ్ళీ చూడండి. మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు చేసేటట్టు కూడా చూడండి అని చెప్పి నేను మరొకసారి మనం చేసుకుంటున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.